ప్లస్ కావడానికి ఛాన్స్ లేదు కదా వైసీపీకి, ఎట్టి పరిస్థితుల్లో కాదు. సో మనం ప్రాబిలిటీస్ తీసుకుంటే మైనసే అవుతుంది. మైనస్ అయినప్పుడు అది 48 అవుతుంది, ఇదేమో 50 అవుతుంది. ఈ 2% ఇటు కలిసినప్పుడు 100% కూటమి వస్తుందని చెప్పి ఆయన కూడా చెప్పినట్టుగా ఇండైరెక్ట్గా. కానీ నెంబర్స్ చూస్తారు కదా సార్, పర్సెంట్. ఇప్పుడు మాకు కూడా నెంబర్సే చూస్తున్నారు. పర్సెంటేజ్ వరే బాబు 15% డిఫరెన్స్ ఉంది, అందుకని ఇంత హ్యూజ్ నెంబర్ డిఫరెన్స్ వస్తున్నాయి. దట్ డజంట్ మీన్ దట్ మొత్తం కూటమి ఎవరు లేరు, కూటమి కొన్నారు, వైఎస్ఆర్సీపీ కొన్నారు అని చెప్తున్నాం. బట్ ఎన్ని ఎక్స్ప్లెనేషన్ ఎక్కడ జనాలకి నెంబర్ ఎంత కావాలి, ఎంత నెంబరే చూస్తారు. దానికి విచిత్రం ఏంటంటే నంబర్ ఇచ్చారు, నంబర్ కింద ఓట్ షేర్ ఇచ్చారు. ఆ ఓట్ షేర్ ఇచ్చేటప్పటికి డౌట్ వస్తుంది. ఆ నెంబర్ వరకు ఇచ్చేసినట్టయితే అసలు ఉండేది కాదు. బహుశా అలా జనరల్గా అది మామూలుగా +2 అయితే మాత్రం ఖచ్చితంగా కూటమి వస్తున్నట్టేగా. 100% 50% దాటేసింది ఓవరాల్గా. 50% వచ్చి పోయినసారి అదే కదా 51 వచ్చింది అనుకోండి, అరౌండ్ 50 అంతే వచ్చేస్తుంది. సో ఆయన ఇచ్చింది కూడా ఆల్మోస్ట్ కూటమి అయిపోయి ఉన్నట్టు నాకు అనిపించింది. అదే నేను రివ్యూ చేశాను. +2 వచ్చి 48 నుంచి మోర్ దాన్ 51కి వెళ్ళిపోతుందంటే ఆబ్వియస్గా కూటమికి ఫేవర్గా ఉన్నట్టే. ప్లస్ దాంట్లో మళ్ళీ కాంగ్రెస్ ఓట్ బ్యాంకింగ్, అదర్స్ ఓట్ బ్యాంకింగ్ తీసేసి వాళ్ళు 47కి వెళ్ళిపోతారు. అవి తీసేశారు, అదర్స్ చూపించారులేండి, 3% 4% చూపించారు అనుకోండి. సో సరే, ఆయన యాంగిల్లో ఆయన ఇచ్చారు అనుకోండి. 100% సమస్య లేదు సార్ అది పర్సంటేజ్ గురించి. మీ దానికి నక్కకి నగలోకి అనుకున్న తేడా ఉంది. అసలు అది కంపేర్ చేయడానికి అసలు ఛాన్సే లేదు. నేను కూడా అదే చెప్పాను రివ్యూలో కూడా. ఇప్పుడు ఒక ఫిగర్ అయితే ఇచ్చారు, తప్ప ఉప్పు అనేది జూలై 4 తెలుస్తుంది. కానీ ఇక్కడ మాత్రం జూలై 4 కూడా రిజర్వ్ చేసుకున్నారు ఇప్పుడు చెప్పడానికి. అనుకూలంగా చెప్పుకోవడానికి అవకాశం ఉంది. +2 ఇచ్చాం కదా అని చెప్పుకుంటారు కదా, అది ఇచ్చారు. అక్కడ కూడా మేము సింగిల్ నెంబర్కి వెళ్ళాం, పర్సంటేజ్ చెప్తూ దాంట్లో సింగిల్ నెంబర్ చెప్తూ ఆప్షన్స్ లేవు, ఇంకా ఎటు వస్తుంది అటు వస్తుంది కాకుండా. కాదు ఇప్పుడు దాన్ని విశ్లేషిస్తున్న టైంలో అసలు అదే నెంబర్ వస్తుంది అంటే ఏమో సార్ ఒక 4 అటు ఇటు మారచ్చు కదా సార్. బట్ మేము ఆ నెంబర్ స్టిక్ అనే ఉన్నాం. ఓకే, మీ నెంబర్కి స్టిక్ అనే ఉన్నారు. ఇంక జస్ట్ 48 అవర్స్. ఈ 48 అవర్స్లో మీ గ్రాఫ్ పెరుగుతుందా లేదంటే డమాలా అనేది ఇంటర్నల్గా లబ్డబ్ అంటలేదా మీకు? అదే లేదు సార్, మామూలుగా నేను కోరుకునేదల్లా మామూలుగా ఇప్పుడు పూజ చేసేటప్పుడు కానీ లేదా మామూలుగా భగవంతుని కోరుకునేది దాని నెంబర్కి దగ్గరగా ఉంటుంది అనుకుని కోరుకుంటున్నాను, ఉండాలని కోరుకుంటున్నాను. అంటే అట్లా అని చెప్పి వైఎస్ఆర్సీపీ ఓడిపోవాలని అలా కాదు. మనం ఒక నెంబరు ప్రెడిక్ట్ చేసాం, ఆ తూకం ఇంకో దగ్గర వేసినా ఆ తూకం కరెక్ట్గానే ఉండాలన్నట్టు. ఓకే, అంటే మీరు చేశారు కాబట్టి దాని గుడ్ విల్ పెరగాలని జనరల్గా ఎగ్జామ్ రాసిన వాళ్ళు పాస్ అవ్వాలని కోరుకుంటారు ఎవరైనా. మనం ఫస్ట్ వస్తామని కోరుకున్నారు, అట్లా చెప్పి వీళ్ళందరూ ఓడిపోవాలని కోరుకున్నట్టు కాదు కదా. సో మీరు మొత్తం ఈ ప్రజెంటేషన్లో, ఎగ్జిట్ పోల్ ప్రజెంటేషన్లో ఇంకొక మాట కూడా అన్నారు, కొనలేరు అనేటువంటిది ఒక మాట అన్నారు, గుర్తుందా మీకు? అది ఎందుకు మెన్షన్ చేశారు? చాలా మంది కొనాలని ప్రయత్నిస్తుంటారు కదా సార్, ఆబ్వియస్గా ప్రెజర్ వస్తూ ఉంటుంది, అదే ప్రభావితం చేయాలని. వాళ్ళు తప్పు పట్టిన వాళ్ళ టైం అది, వాళ్ళ ఫీల్డ్ అది. బట్ ఇంత అమౌంట్కి నేను చెప్పినట్టు చేయని ఆబ్వియస్గా వచ్చే ప్రెజర్ని అది వర్కౌట్ అవ్వదు, ఎప్పటికి ప్రయత్నించొద్దు, నా దగ్గర మనుషులు పంపించొద్దు, ఇంకోసారి స్టేట్మెంట్ గ్యారంటీ చెప్దామని. అంటే కొనడానికి ప్రయత్నం చేస్తారు, మీ దగ్గరికి వచ్చి ఆబ్వియస్లీ చేస్తారు కదా సార్. అది వచ్చారు ఆబ్వియస్గా, వచ్చారు లేదా పిలిపించారు లేదా రకరకాల సార్. ఎంత ఒక 100 కోట్లు అన్న అట్లాగే సార్, ఎంత అమౌంట్ అని కదా సార్, ముందు ఒప్పుకోవాలి కదా ఒక అమౌంట్కి. ఒక అమౌంట్కి ఒప్పుకుంటే నెక్స్ట్ లెవెల్ డిస్కషన్ వస్తుంది. ఓకే, దాని మీద నెగోషియేషన్ వర్కౌట్ ఉండేది. జనరల్గా చేసేది బిజినెస్సే కదా, మీరు ఎందుకు నెగోషియేషన్కి? జనరల్గా ఆ సర్వేలన్నీ ఎక్కువ మంది సర్వేలు చేసేది, సర్వే కదా ఏది చేసినా బిజినెస్సే. ఇప్పుడు సామాజిక సేవ చేద్దామని చెప్పి ఎవరు అనుకోరు కదా, ఉద్దర సేవ చేస్తామని ఎవరు అనుకోరు కదా. ఇప్పుడు వస్తున్నటువంటి సర్వేలు ఇవాళ దాదాపు ఒక 40 సర్వేలు వచ్చినాయి, ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినాయి, 40 ఇచ్చినాయి ఆల్మోస్ట్. అందరూ ఏం చేశారంటే ఒక 110 నుంచి 145 దాకా గ్యాప్, ఈ గ్యాప్లో అందరు సర్దేశారు ఫిగర్స్. అదేలేండి, హ్యూజ్ గ్యాప్ పెట్టుకొని సర్దేశారు. ఒకళ్ళు చూసి ఒకళ్ళు చేశారా, టేబుల్ వర్క్ చేసుకున్నారా, లేకపోతే వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళి చేశారా అనేది మనకు తెలియదు, దానికి అథెంటిక్ లేదు. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను సార్, మామూలు సర్వే కంపెనీ పేరు చెప్పలేం కానీ ఒక ఆయన ఫోన్ చేసి మేము ఈసారి ఏం సర్వే చేయలేదండి, నాకు కొంచెం ఇది రెడీగా పంపిస్తే ఎంతో కొంత అమౌంట్ ఇస్తారన్నారు. లేదండి మేము టైట్ ఫైట్ చేస్తున్నాము, ఇంకా వర్కౌట్ చేస్తున్నాం, తర్వాత పంపిస్తాను 170 నాకు పంపించండి పీడిఎఫ్. ఎగ్జిట్ పోల్స్ చేశారు కదండి, ఎగ్జిట్ పోల్స్ అప్పుడు ఎలక్షన్స్ అయిపోయినాయి. అప్పుడు లేదండి ఇది అన్నారు. తర్వాత మనం చూస్తే ఆ లిస్టులో అది కూడా కనపడింది. అవునా? అదే ఎగ్జాంపుల్. ఇప్పుడు నాకు కూడా అవగాహన ఉంది. 40లో మన దగ్గరికి వచ్చినాయి 25 ఉన్నాయి నిన్న. ఆ 25లో ఎవరెవరు చేశారు, ఎవరు టేబుల్ వర్క్, ఎవరు ఫీల్డ్లో చేసేది తెలుసు నాకు కూడా. మొత్తం అవుట్ ఆఫ్ 25లో నాకు వచ్చినట్లో కనీసం 4-5 ఉంటాయి, ఏదైనా కొంచెం కొద్ది గొప్ప
ఫీల్డ్లోకి వెళ్ళి చేసిన వాళ్ళు, దాంట్లో సీరియస్ చేసిన వాళ్ళు 2-3 ఉంటారు, అది నాకు కూడా తెలుసు. సో బిజినెస్ కోసం చేస్తారు. సో మీ 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 ఫ్యూచర్లో ఏంటి, బిజినెస్ యాంగిల్లోనా లేదంటే ఇలానే స్టిక్ అనే ఉంటారా? ఫ్యూచర్లో అంటే పర్సనల్గా నాకు వ్యక్తిగతంగా ఉన్న ఆలోచన ఏంటంటే సార్, ఇప్పుడు అంటే పెద్ద సబ్జెక్ట్ మరి తక్కువలో క్లోజ్ చేయాలంటే ఇప్పుడు చాలా అంటే ఓవరాల్ ప్రజలు అనుకున్నటువంటి దానికి పార్టీలు చేసే దానికి చాలా హ్యూజ్ గ్యాప్ ఉంది సార్. మామూలుగా ఇది కాదు ఎక్స్పెక్ట్ చేసేది. అంటే అందరూ పెన్షన్లు ఎక్స్పెక్ట్ చేసట్లేదు సార్. నిజంగా పెన్షన్లు అవసరం ఉండేవాళ్ళు ఊరు మొత్తానికి ఒక్కరే ఉంటున్నారు. గ్రామంలో నిజంగా పెన్షన్ ఇస్తే బతికే, నేను నా జీవితం పెన్షన్ కోసం ఎదుగుతున్నాను ఈ గ్రామంలో ఉండేది. కానీ పెన్షన్ ఇస్తున్నారు కాబట్టి తీసుకునే వాళ్ళు అందరూ ఎక్కువ మంది ఉంటారు. 90% పెన్షన్ ఇస్తున్నారు కాబట్టి తీసుకునేవాళ్ళు. కానీ తీసేస్తే ఓట్లు నష్టపోతారు. అదే మీరు తీసేసి, మీరు ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు ఫామ్ అయింది సార్, నేను క్లారిటీ చెప్తాను చూడండి. మీరు పెన్షన్ తీసేసినా దాన్ని ఇంకో దగ్గర కంపెన్సేట్ చేసే విధంగా గ్రామంలో ఇక్కడ హాస్పిటల్కి, గవర్నమెంట్ హాస్పిటల్ ఇక్కడే ఉంది కట్టిస్తున్నాం దీంతో అని కన్విన్స్ చేయగలిగితే లీడర్ కన్విన్స్ అయ్యే పరిస్థితులు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ పెన్షన్ చెప్తున్నా, పెన్షన్ అనే కాదు, ఎనీ ఫ్రీ స్కీమ్ డబ్బులు ఇచ్చే దాంట్లో. కానీ ఈ రియాలిటీ జరగట్లేదు. మీరు ఆరోగ్యశ్రీ అని పెడుతున్నారు, మీరు ప్రైవేట్ హాస్పిటల్స్ని బాగా సపోర్ట్ చేస్తున్నారు ఎనీ పొలిటికల్ పార్టీ. అక్కడ చూపించుకోండి అంటే వాడు 30,000 లక్ష రూపాయలు రాస్తున్నాడు. ఇప్పుడు ఈ ₹1,00,000 ఎవరు డబ్బులు పోయేది? అందరూ మళ్ళీ ఇక్కడ కామన్గా అదే ఊరు డబ్బులే తీస్తున్నారు, పుల్ చేస్తున్నారు ఏదో ట్యాక్స్ పరంగా. ఇప్పుడు వాళ్ళకి డైరెక్ట్గా ఏదన్నా పెయిన్ ఉంటే తప్ప పబ్లిక్ మిగతా పట్టించుకోరండి. ఇప్పుడు వాళ్ళ పెన్షన్ వస్తుంది, ఇక్కడ కొన్ని కోట్ల రూపాయలు ప్రభుత్వంలో అవినీతి ఉన్నా వాళ్ళకి ఏం సంబంధం లేదు, పట్టించుకోరు ఎవరో కొంతమంది తప్పితే. అయితే ఇక్కడ చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు నరేంద్ర మోడీ ఒక ప్రయోగం చేశారు. ఇప్పుడు సబ్సిడీ సిలిండర్ని వాపస్ ఇచ్చేయండి ధనవంతులు అని చెప్పి ఒక పిలిపిచ్చాడు. దాదాపు కొన్ని కోట్ల కనెక్షన్స్కి సంబంధించి మాకు సబ్సిడీ వద్దని చెప్పి ఇండివిజువల్గా బయటకు వచ్చి వాళ్ళు ఇచ్చారు. అలాంటి అవేర్నెస్ కల్పించి మాకు పెన్షన్ వద్దు, మాకు ఇది వద్దు అని చెప్పి, ఆ స్కీమ్స్ వద్దు అని చెప్పి ఒకటి ఏకీపిస్తాను సార్. బట్ లా అండ్ ఆర్డర్లో మేము స్ట్రాంగ్గా బిలీవ్ చేసేది, మీరు రెడ్ లైట్ పడ్డప్పుడు ఆగండి, దయచేసి చూడండి, లైన్లో వెళ్ళండి అనేది ఒక క్రమం. అది మామూలుగా సోషల్ ఇంజనీరింగ్లో వాళ్ళు మెచ్యూర్నెస్ పెంచేది, అది ఆ క్రమం జరుగుతూ ఉండాలి ఇప్పుడు. కానీ లా అండ్ ఆర్డర్లో స్ట్రిక్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటే వెళ్తే 5,000 ఫైన్ వేస్తారన్నప్పుడు, లేదా హెల్మెట్ లేకపోతే 3,000 ఫైన్ వేస్తారన్నప్పుడే వాడు ఆ లైన్ దాటకుండా అనేది భయపడతారు. ఇప్పుడు మనకంటే దుబాయ్ వాళ్ళు, యూఎస్ వాళ్ళు, యూకే వాళ్ళు చాలా మెచ్యూర్డ్ ఫెలోస్ నేను నమ్మను సార్. ఎందుకు మనోళ్ళు పోయి అక్కడ రూల్స్ పాటిస్తారు కదా. నీకు స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఉంటే, ఈ లైన్ దాటి పడుతుంది నియమం ఉంటే, అది ఒక 10 సంవత్సరాల తర్వాత మీకు బ్లడ్లో అయిపోద్ది. మీకు నార్మల్గా అంటే ఎన్ని పరిపాలనా సంస్కరణలు ఏం చేస్తారో చూడాలి. ఇప్పుడు కేకే నెక్స్ట్ లెవెల్ ఏంటి? నేను ఈ ప్రస్తుతానికైతే ఈ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నా సార్. ఒకసారి టీం అంతా కూర్చొని రకరకాల సజెషన్స్ వస్తున్నాయి ఓవరాల్గా, ఇది చేద్దామని. అంటే బ్రాండ్ని డెవలప్ చేద్దామని, ఓవరాల్గా బ్రాండ్ని మొత్తం చేద్దామని. ఒకటి ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలుగు స్టేట్స్లో కానీ ఇండియాలో కూడా ఎక్కడ లేని పొలిటికల్ ట్రైనింగ్ సెంటర్ లాంటిది ఒకటి పెడదామని. ఒకటి అంటే దాంతోపాటు సంస్థతో పాటు ఏంటంటే, చాలామంది టక్కంటే ఇప్పుడు ఎమ్మెల్యే కొడుకులు కావచ్చు, వాళ్ళు ఎవరైనా కానీ పిల్లలు కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఎవరు వచ్చే కావచ్చు, లేదా బయట ఎవరైనా వ్యక్తులు, ఇది మనీ కోసం చేసేది, ఫ్రీగా కాదు. బట్ ఆ సంస్థ ఏం చేస్తుందంటే, మీరు ఎలా కూర్చోవాలి, ఎలా మాట్లాడాలి, అసలు సబ్జెక్ట్ ఏంటి, అసలు ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ ఏంటి ఉంటుంది, నేను ఒక్కడే కాదు మొత్తం అందరి చేత అంటే బెస్ట్ లెక్చరర్స్ ఉన్న దాంతో ప్రొఫెషన్తో వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి ఒక 20 days కోర్సెస్ ఉంటుంది అనమాట. దాంతో ఏంటంటే మీరు లీడర్ లెవెల్ ఆలోచన మీరు షార్ప్ షైనింగ్ చేస్తారన్నమాట ఆ సంస్థ. 20 days మీరు కంపల్సరీ ఇక్కడే స్టే చేసి ఆ కోర్స్ కంప్లీట్ చేసి వెళ్తే, మీరు రేపు పొద్దున టక్కన కంటెస్ట్ చేయాలంటే జనాల్లోకి వెళ్ళినప్పుడు మీకు సబ్జెక్ట్ కానీ, డిక్షన్ కానీ, మాట్లాడే విధానం కానీ, ఓట్ బ్యాంకింగ్ కానీ, లేకపోతే రకరకాల పరిస్థితుల్లో మీరు ఉండేదానికి అవకాశం కానీ, ఏదైనా తినొచ్చు, ఏదైనా వండుకోవచ్చు, అన్ని ఓన్లీ లీడర్కి కావాల్సినటువంటి క్రాఫ్ట్స్ అన్నీ అతనికి ఈ ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తుంది అనమాట. సో June 4th మీరు సక్సెస్ అయితే ఇది నెక్స్ట్ లెవెల్. ఇది కూడా ఒకటి స్టార్ట్ చేద్దాం ప్లానింగ్ ఉంది సార్. దానికి ఎలా చేయాలని ఇంకా బ్లర్గా ఉంది. ఒకటి ఏంటంటే ఇన్నర్గా అయితే పొలిటికల్లోకి ఎంటర్ కావాలి అనేది ఎప్పటి నుంచో ఉంది కదా మీకు. అంటే నాకు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయాలని, ఎంపీగా కంటెస్ట్ చేయాలని అది కాదు సార్ నా మోటివ్. మామూలుగా ఏదైతే నాకు మాట్లాడుకున్నాను, చేంజెస్ ఈ కంట్రీలో వస్తే రేపు పొద్దున మంది అయిపోయింది. మా ముందు జనరేషన్, మీకు నాకు 10 years, నా తర్వాత కూడా వచ్చేస్తుంది రేపు నెక్స్ట్ జనరేషన్. వైడ్ ఆ కంట్రీస్ అలా ఉన్నాయి కదా, మన కంట్రీలో ఒక బాధ అయితే ఉంది. ఆ బాధకి మేబీ లైన్ అవుద్దేమో, రేపు పొద్దున మంచి లీడర్లు అవుతుంటే వాళ్ళని రైట్ డ్రాయింగ్లో తయారు చేసేదానికి నేను ఎంతోకొంత హెల్ప్ అవ్వాలని ఉంది. అదైతే ఒక ఆలోచన. అది ఎలాగో మెటీరియలైజ్ అవుతుంది రావడానికి ఆల్రెడీ మెటీరియలైజ్ చేసుకుంటూ వచ్చారు కదా, 0 నుంచి చాలా దూరం వచ్చేస్తారు కదా, చాలా దూరం వచ్చారు కాబట్టి ఇంకా నెక్స్ట్ లెవెల్ అదే కదా. ఇన్ కేస్ ఏ టీడీపీ లేదా జనసేన ఎవరో ఒకరు ఆఫర్ ఇచ్చారు అనుకోండి, పార్టీలోకి రమ్మని, పార్టీలో 100% వెళ్ళను సార్. షూరా? షూర్ 100%. ఏ పార్టీలోకి? ఏ పార్టీకి వెళ్ళను. అంటే ఆ పార్టీలు ఆ విధంగా లేవు కూడా అనేది. కొత్త పార్టీ
అది కొత్తగా వచ్చి నిజంగా అలా ఉంటే అది ఓకే సార్, మేబీ ఆలోచించి ఈ పార్టీలో అయితే వీళ్ళు వెళ్ళే లైన్లో నేను లేను, బట్ వాళ్ళని ఏమైనా దాంట్లో మార్పులు చేర్పులు చేసేందుకు ఉపయోగపడతానంటే ఉపయోగిస్తుంది అట్లాగా. సో అంటే ఇండైరెక్ట్గానా? డైరెక్ట్గానే సార్, అఫిషియల్గా ఏముంది, మామూలుగా ఏ పార్టీలో మంచి క్యాండిడేట్స్ ఎవరున్నారు చూసి పెట్టండి అన్నారు ఒకటి, క్యాండిడేట్ సెలక్షన్స్ ఉపయోగపడుతుంది, లేదా క్యాండిడేట్స్ ట్రైనింగ్ ఇవ్వచ్చు, లేకపోతే వాళ్ళు చేసే బ్యాక్ ఎండ్ సపోర్ట్ నేను సర్వే చేసి, అంతే తప్ప డైరెక్ట్ పాలిటిక్స్ లోకి ఇప్పుడున్నటువంటి పార్టీలోకి ఈ పార్టీలోకి అయితే ఎంటర్ కాదు సార్, ఎంటర్ అయ్యేటువంటి ఆలోచన అయితే లేదు. సో నెక్స్ట్ మీరు స్కూల్ పెడతా ఉన్నారు, ఏది పొలిటికల్ సంబంధించిన, అది ఏంటంటే అది వరామర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను సార్, అది అట్లా అది చెప్పండి. సో ఫోర్త్న రిజల్ట్ వస్తాయి, వచ్చిన తర్వాత మీతో మళ్ళీ అసలు పొలిటికల్ రిఫార్మ్స్ ఎలా ఉండాలి ఏంటి అనేది డెఫినెట్ గా ఒక, అది యాక్చువల్ నా ఇంట్రెస్టింగ్ అది సార్ సబ్జెక్టు. ఇప్పుడు ఇది అనేది ఓన్లీ మైండ్, ఇది నెంబర్స్ మీద మాట్లాడేది, నా మనసు పూర్తిగా మాట్లాడేది అదనమాట. ఏ మార్పులు దేశం ఎక్స్పెక్ట్ చేస్తుంది, ఎలాంటివి ఉంటే బాగుంటుంది, అవి నా బలమైన సబ్జెక్ట్ అనమాట అది. ఓకే, నెక్స్ట్ మనం ఇది June 4th రిజల్ట్ వచ్చిన తర్వాత డెఫినెట్ గా పొలిటికల్ రిఫార్మ్స్ మీద డెఫినెట్ గా కంటిన్యూగా మనం షోలు పెడదాము.